అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో. 21వ భాగం. ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్. ఆమె కలం పేరు యశ్దేవ్. ఎర్లీ మార్నింగ్ నే ముంబై నుండి స్టార్ట్ అయ్యేసరికి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యేసరికి టైం ఉదయం 6:30 అయ్యింది. కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకో 2 గంటలకి తీరిగ్గా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు సమర్. రాగానే సమన్యకి రీచ్ అని మెసేజ్ చేసి ఆమె చూడకపోయేసరికి ఆమె మళ్ళీ పడుకుంది అని అర్థం అయ్యి నవ్వుకున్నాడు సమర్. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తూ సమన్యకి మెసేజ్ చేశాడు. ఈసారి ఇందాకటి మెసేజ్ కూడా చూసినట్టు బ్లూటిక్స్ చూసి ఆమె రిప్లై కోసం చూశాడు. అప్పుడే ఆమె కూడా ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది. సమర్ మెసేజ్ చూసి చిరునవ్వుతో తిరిగి రిప్లై ఇచ్చింది. హడ్ బ్రేక్ఫాస్ట్ అంటూ. యాహ్, జస్ట్ నౌ. నువ్వు ఆఫీస్కి స్టార్ట్ అయ్యావా? డబుల్ కొటేషన్. హా, ఆన్ ది వే. మిస్ యూ. హార్ట్ సూట్. వన్నా లీవ్ విత్ యూ మై వైఫ్. ఐ am మిస్సింగ్ యువర్ ప్రెసెన్స్ ఇన్ మై లైఫ్. ప్లీజ్ కమ్ ఫాస్ట్ అండ్ ఫిల్ దిస్ బ్లాంక్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ ఫ్లేవర్స్. డబుల్ కొటేషన్. ఆర్ యూ ఫ్లర్టింగ్ విత్ మీ? డబుల్ కొటేషన్. నో, మై ఎగ్జాక్ట్ ఫీలింగ్స్. సమర్ మెసేజ్ కి కందిపోతున్న బుగ్గల్ని దాచుకోలేక చూపు తిప్పేసింది సమన్య. వాన్ టేక్ ఎస్ ఫ్రమ్ మై వైఫ్ అన్న మెసేజ్ కి ఈట్ నైట్ అని రిప్లై ఇచ్చి తన ఆఫీస్ రావటంతో క్యాచ్ యూ లేటర్ అని మెసేజ్ చేసింది. అప్పుడే తన కేబిన్ కి ఎంటర్ అయిన సమర్ తన సీట్లో కూర్చుంటూ ష్యూర్, ఉదయం 9:30 PM అని టైం మెసేజ్ చేసి ఆ చాటింగ్ ని అక్కడితో ఆపేసి మేనేజర్ గారి వైపు చూశాడు అప్డేట్స్ కోసం. ఆఫీస్ విషయాలు అన్ని చకచక చెప్పేసి కంగ్రాట్స్ సర్ అని విష్ చేశాడు శర్మ. థాంక్యూ అంకుల్ అని చిరునవ్వుతో చెప్పి, అవును, ఆ సమీరా టీంకి ఇప్పుడు ఏ వర్క్ కాలౌట్ చేశారు అడిగాడు సమర్. ప్రస్తుతం ఇన్కంప్లీట్ వర్క్ చేస్తున్నారు సర్. వాళ్ళు రేపటితో అది క్లోజ్ చేస్తే మీకు ఇన్ఫోర్మ్ చేసి వర్క్ కాలౌట్ చేద్దాం అని ఆగాను అన్న శర్మ గారి మాటకి హోల్డ్ దెమ్. ఫ్రైడే మార్నింగ్ నేనే ఆ టీంతో ఇంట్రాక్ట్ అవుతాను అండ్ వర్క్ నా అండర్లో చేసేలా చూస్తాను. నా అసిస్టెంట్ గా ఆ టీంని ఏఎం శ్రీను గారు పర్యవేక్షిస్తారు చెప్పాడు సమర్. శ్రీనా అన్నారు శర్మ గారు ఆలోచిస్తూ. ఆయన ఆలోచన గమనించి, మీకు అతనితో ఏదైనా ప్రాబ్లం నా శర్మ గారు అడిగాడు సమర్. అదేంటంటే ఈ మధ్య శ్రీను వహిష్కని తనకి కాబోయే భార్యగా ఆఫీస్లో పరిచయం చేస్తున్నాడు సర్. అతని ప్రవర్తన కాస్త మితిమీరినట్టుగా అనిపిస్తుంది అన్నారు అతను కాస్త సంశయిస్తూనే. చూడండి శర్మ గారు, మీరు ఇది వరకే శ్రీను మీద ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. నేను దాన్ని కన్సిడర్ చేసి ఆ అమ్మాయి వెనక సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశాను. వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అని నాక్కూడా శుక్రవారం రాత్రి తెలిసింది. అయినా ఒక ఎంప్లాయీగా అతను వర్క్ సరిగ్గా చేస్తున్నాడా లేదా, అందరి ఎంప్లాయీస్ తో ఎలా ఉన్నాడు అనేదే చూసుకోవాలి, కానీ ఇలా పర్సనల్స్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు సర్. అందుకే రేపు మీటింగ్ అరేంజ్ చేసేది. శ్రీనుకి వహిష్కకి సమీరాకి మధ్యలో ఏ రిలేషన్ అయినా ఉండనీయండి. వాళ్ళ ప్రవర్తన ఆఫీస్లో సక్రమంగా ఉండాలని చెప్పాలి. ఇలా అంటున్నాను అని ఏమీ అనుకోకండి. మీరు వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా వర్క్ మీద శ్రద్ధ పెట్టండి అన్నాడు సమర్. అయ్యో, నాకు శ్రీను మీద ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు సర్. ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడుతూ అటు సమీరా ఇటు శ్రీను మన కంపెనీకి ఎక్కడ బ్యాడ్ రిమార్క్ తెస్తారు అనే నా ఆలోచన. ఐ యామ్ వెరీ సారీ అబౌట్ దిస్. ఇంకెప్పుడు నేను వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోను అని చెప్పి సమర్కి చెప్పకుండానే వెళ్ళిపోయారు ఆయన కాస్త నొచ్చుకొని. అసలు నేను లేని ఈ 2 రోజులు ఏం జరిగింది, ఈయన ఇంతలా ఫీల్ అవుతున్నారు అనుకుంటూ సీసీ ఓపెన్ చేశాడు సమర్. శుక్రవారం అర్ధరాత్రికి తన హాస్టల్కి చేరుకున్న వహిష్క వార్డెన్ నుండి స్ట్రాంగ్ వార్నింగ్ తీసుకొని మరి రూమ్కి చేరుకుంది. తన అందవిహీనత తన వైకల్యంగా భావించి తనకి అంటూ ఇష్టాలు లేకుండా చేసి శ్రీను తనని పెళ్లి చేసుకుంటా అంటుంటే బాధగా అనిపించి తన దగ్గరున్న ఒక ఫోటో తీసుకొని చూసింది ఆమె. అందులో 26 నుండి 27 వయసున్న ఒక మగ వ్యక్తి, తన పక్కన మెడలో పుస్తెలుతో అతని భార్య హోదాలో నిండుగా ఉన్న ఒక ఆడ వ్యక్తి. ఆ ఫోటోని రెప్ప కొట్టకుండా చూస్తున్న వహిష్క మనసులోని ఆలోచనలు ఎన్నో. మిస్ యూ నాని అంటూ అందులోని మగవ్యక్తి మొహాన్ని ముద్దు పెట్టుకొని భారంగా కళ్ళు మూసుకుంది వహిష్క. 2 రోజులు ఆఫీస్ లీవ్ అనే కానీ ఆమెకి హాస్టల్లో మెతుకు గొంతు దిగలేదు.
ఉపవాసం చేసింది అనుకోవాలి. అలా గడిచింది ఆమెకి ఆ 2 రోజులు. సోమవారం ఆఫీస్కి రాగానే ఆమెని తన కేబిన్కి పిలిపించుకున్నాడు శ్రీను. 3 నెలల్లో పెళ్లి, నీకు ఓకేనా అని అడగను కానీ పెళ్లికి మాత్రం సిద్ధంగా ఉండు అని చెప్పేసి ఆమెతో పాటు బయటకి నడిచి అందరూ చూస్తూ ఉండగా, మన పెళ్లికి నీ తరపు ఎవరు ఉండరు అనుకోకు వహిష్క, మన ఆఫీస్ స్టాఫ్ నే నీకు పుట్టింటి తరపు ఉంటారు గట్టిగా చెప్తూ. ఏం స్టాఫ్, నేను చెప్పింది నిజమే కదా అడిగాడు పెద్దగా. ఏంటి సర్ మీరు అంటుంది, మీరు వహిష్కని పెళ్లి చేసుకుంటున్నారా అడిగింది ఒక అమ్మాయి. ఎస్ యాక్చువల్లీ తను ఫ్రైడే రోజు నాకు ప్రపోజ్ చేసింది మా ఇంటికి వచ్చి. బయటకి చూడటానికి ఎలా ఉన్నా తన మనస్తత్వం, వేరొకరిని చెడు దృష్టిలో చూడని మంచి మనసు నాకు బాగా నచ్చాయి. పైగా నేనేం మొదటి పెళ్లి వాడిని కాదుగా, సో వహిష్క నాకు కరెక్ట్ అనిపించి ఓకే చెప్పాను. మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. త్వరలో వహిష్క మీ కొలీగ్ నుండి ఏఎం భార్యగా ప్రమోషన్ కొట్టేయబోతుంది అందరికీ నవ్వుతూ అనౌన్స్ చేస్తూ, అందరిలో కావాలనే ఆమెని టచ్ చేస్తూ ఆమె నడుము చుట్టూ చెయ్యేశాడు శ్రీను. అది నిజమైతే ఆ అనౌన్స్మెంట్ కి ఆమె నవ్వుతూ చిందులు తొక్కేది ఏమో కానీ అబద్ధానికి రంగులు అద్దుతున్న శ్రీను టాలెంట్ కి మౌనంగా మాత్రమే ఉండగలిగింది ఆమె. కానీ స్టాఫ్ మాత్రం అమ్మాయిలు అందరూ వహిష్క ప్లాన్ వేసి మరీ శ్రీనుని పడగొట్టింది అనుకోని ఆమె అదృష్టానికి ఆమె అహర్యానికి కుళ్ళి కుళ్ళి చూశారు. అప్పటివరకు ఆమెని లంచ్ టైంలోనో బ్రేక్లోనో కొట్టే సమీరా వల్ల వహిష్క అమాయకురాలు అనుకున్న ఆ స్టాఫ్ ఇప్పుడు శ్రీనుని వలలో వేసుకని తమకన్నా పై స్థాయిలోకి వెళ్తుంది అనేసరికి సమీరా కొట్టడంలో తప్పు లేదు అనుకున్నారు. ఇక ఇది ఇలా ఉండగా ఆ రోజు లంచ్ టైంలో ఆమె వర్క్ చేయకుండా నిజంగా శ్రీను తనని పెళ్లి చేసుకుంటే తన జీవితం ఎలా ఉంటుందో అనే భయం పెట్టుకున్న వహిష్కని వర్క్ చేయలేదు అనే వంక పెట్టుకొని తను ఇలా అందరిలో క్లాస్ తీసుకున్నందుకు తన కన్న పై స్థాయిలో శ్రీను భార్యగా మారి తనని తొక్కేస్తుంది అని బిల్డప్ ఇస్తూ ఇంకో 4 ఎక్సెట్రా పీకింది సమీరా. మొన్న వహిష్కని కొడితే పాపం అనుకున్న ఆ తోటి స్టాఫ్ నే ఒక్క రోజులో తమకన్నా పై స్థాయిలోకి వెళ్లేసరికి ఈ రోజు అదో విషయానికి కానట్టు ఇంకా 4 పీకిన తప్పు లేనట్టు చూస్తారు. చిరంజీవి, నువ్వు వర్క్ చేయలేదు, వర్క్ నేర్చుకుంటే కెరీర్లో ఇంకా మంచి స్థాయికి వెళ్తావు అని అన్ని నేర్పుతున్న నాకు శ్రీను సర్ కి కాబోయే వైఫ్ గా వార్నింగ్ ఇస్తావా, అది కూడా శ్రీను సర్ ముందు. నేనే తప్పు చేసినట్టు సర్ కూడా నిన్ను వెనకేసుకొచ్చి నన్ను తిట్టారు. ఇలానే అయితే నన్ను జాబ్ నుండి తీసేస్తా అన్నారు. నేను నీ మంచి కోసం వర్క్ నేర్పుతుంటే నువ్వు పగ కోసం నన్ను నానా మాటలు అన్నావు. నా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నావు. నీకు ఇలా కాదు, నీ మీద సీఈఓ గారికి కంప్లైంట్ చేస్తాను అంటూ నానా రచ్చ చేస్తూ స్టాఫ్ దృష్టిలో సింపతి క్రియేట్ చేసింది సమీరా. అప్పటికప్పుడు కొత్త గోసిప్స్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అసలు తన అభిప్రాయంతో పని లేకుండా శ్రీను తనని పెళ్లి చేసుకుంటా అనడం, తన మనోభావాలకి ఏ విలువ లేకుండా అందరూ తననో బొమ్మని చేసి ఏవేవో మాట్లాడుకోవటం వహిష్క సహించలేకపోతుంది. ఎలాగూ ఒక రోజు గడిచిపోయి మంగళవారం రోజు అందరూ మొహం మీదే అడిగేలా చేసింది. చూడ్డానికి దద్దిలా ఉన్న శ్రీను సర్ని బాగానే పడేశావు అంటూ మగవాళ్ళు, నువ్వు శ్రీను సర్తో చాలా దూరం వెళ్ళిపోయావు అంటగా అంటూ ఆడవాళ్లు. ఆఖరికి శర్మ గారికి కంప్లైంట్ ఇచ్చిన కుర్రాడు కూడా వహిష్కకి ఎదురు పడి మరీ, చూడ్డానికి దెయ్యాంలా ఉన్నావు, ఆ కళ్ళజోడు, ఆ కోడిగుడ్లు లాంటి కళ్ళు, మొహం అంత గోతులు తవ్వి పుచ్చని రోడ్డులా, ఆ డ్రెస్ చూడు ఏదో పరదా చుట్టుకున్నట్టు, నిన్ను సమీరా కొడుతుంటే పాపం ఆనుకొని సీనియర్ మేనేజర్ గారికి చెప్పాను. కానీ నీలాంటి దాన్ని మామూలుగా కాదు చెప్పుతో కొట్టిన తప్పు లేదు, వర్క్ రాదు, నిన్ను తిడుతుంది అని శ్రీనుతో చెప్పి సమీరాకి వార్నింగ్ ఇప్పించావు. నువ్వు చేస్తుంది ఏంటి? నీ కన్న బయట ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు నయం, వాళ్ళకి ఆ వృత్తి మాత్రమే తెలుసు. నీలా కుళ్ళు అసూయా ద్వేషాలతో మరొకరు ఎదుగుతుంటే ఎదగనివ్వకుండా చేసేవాళ్లంటే నాకు అసహ్యం అంటూ మొహం మీదే తిట్టి వెళ్లిపోయాడు. ఇక ఈ టాపిక్ ఇంకా హల్చల్ చేసింది ఆఫీస్ మొత్తం. అసలు వర్క్ కన్న వీళ్ల మేటర్నే ఇంట్రెస్టింగ్ గా ఉండేసరికి సగం మంది స్టాఫ్ వర్క్ పక్కన పెట్టేశారు. ఇవన్నీ సీసీలో చూసిన సమర్ గట్టిగా నిట్టూర్చాడు. మరి తర్వాత ఏం జరుగుతుందో? మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇట్లు మీ శివ.